ఇక సోషల్ మీడియా చెరలో సమాజమట వర్చువల్ లోకం నిజ జీవితం నష్టపోతుందా? యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న మహాభూతం. సోషల్ మీడియా నమో నమామి. ఇక వ్యసనంగా మారిన సోషల్ మీడియా ఆందోళనకర పరిస్థితిలో యువత భవిష్యత్తు భయాందోళన కలిగిస్తున్న గణాంకాలట. పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం పట్టించుకొని తల్లిదండ్రులు, ప్రభుత్వాలు. ఒక తరం ముందు టీ, సిగరెట్, మద్యం వంటి శాసనాల గురించి మాత్రమే మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది స్క్రీన్ వ్యసనం గురించి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే ప్రతిరోజు గంటలు గంటలుగా మొబైల్ స్క్రీన్లకే చిక్కిపోతున్న తరం ఇది. ప్రేమ, అభిమానం, అటెన్షన్ అన్ని స్క్రీన్ మీదే అనుభవిస్తున్న తరం ఇది. నిద్రకు ముందు మొబైల్, లేచిన వెంటనే మొబైల్. ఇది ఒక అలవాటు కాదు, వ్యసనం. అదే డిజిటల్ హెరాయిన్గా మారిన సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా యువతను, పిల్లలను, తల్లిదండ్రులు, ఉద్యోగస్తులను ఆడిస్తున్న వర్చువల్ మాయాజాలం ఇది. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసుకుంటే దాదాపు ఈ నెట్ ఎప్పుడైతే జియో వచ్చినప్పటి నుంచి, ఫ్రీ నెట్ ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వచ్చిందో చాలా తక్కువ ధరకు, అప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర నుంచి దాదాపు పెద్దవాళ్ళ దగ్గర వరకు ఇప్పుడు మొబైల్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, వృద్ధులు ఉంటారో వాళ్ళు కూడా ఈ ఊళ్ళలో ఉండే వాళ్ళకు కూడా ఒక సెల్ పెట్టి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. వాళ్ళకు సెల్లులో పెట్టి వాళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు వీడియోలు. సో వాళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా చూడడం జరుగుతుంది, వీడియో కాల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అట్లా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు మొత్తము ఈ సోషల్ మీడియా పెద్ద ఎత్తున యూజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లు కావచ్చు, స్ట్రీమింగ్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటి అన్నీ వచ్చిన తర్వాత, యాప్స్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది సోషల్ మీడియా, ఇది ఇన్స్టాగ్రామ్ కాకపోతే ఫేస్బుక్ కాకపోతే యూట్యూబ్, ఇట్లా యూట్యూబ్ కాకపోతే సినిమాలు చూడడం, ఇట్లాంటి అన్నీ కొత్త సినిమాలు రిలీజ్ కావడం, అట్లనే స్ట్రీమింగ్ చేయడం. సో ఇట్లా స్క్రీనింగ్ అనేది పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ క్లాసులు వినడం కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆన్లైన్లో ట్రైనింగ్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ సెల్లోనే జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. సో ఈ స్క్రీనింగ్ టైం పెరగడంతో నిద్రకు భంగం కలుపుతూ ఉన్నది, ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంది, అదేవిధంగా హెల్త్ మీద కూడా చాలా ప్రభావం కూడా చూపిస్తూనే ఆందోళనకరంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు నిపుణులు. ఇక ప్రతి జనరేషన్కు ఒక్కో రకం అలవాటు ఉంటాయి, కానీ ఈ తరం పిల్లల నుంచి పెద్దల దాకా అతి సాధారణంగా కనిపిస్తున్న కానీ తీవ్ర ప్రభావం చూపుతున్న వ్యసనం సోషల్ మీడియా. అలారం వేసినట్టు లేచి మొదటి పని ఫోన్ తీసుకొని నోటిఫికేషన్లు చూడడం, నిద్రపోయే ముందు చివరి పని ఎవరు స్టోరీ చూడాలో, ఎవరికి లైక్ చేశారో తెలుసుకోవడం. ఇది నువ్వు నేను కాదు, కోట్లాది మంది భారతీయ దినచర్య. నిపుణుల మాటలు చెప్పాలంటే ఇదే అసలైన డిజిటల్ అడిక్షన్ అట. ఇక సోషల్ మీడియా వాడకం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యసనంగా మారుతోంది. సోషల్ మీడియా మొదట సరదా కోసం వాడిన యాప్లు ఇప్పుడు రోజును మొదలు పెట్టడానికి తప్పనిసరి అయిన వ్యసనంగా మారిపోయాట. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తన జీవితాన్ని గడిపే కంటే ఇతరుల జీవితాన్ని స్క్రీన్పై గడిపేస్తున్నారు. డిజిటల్ హెరాయిన్, ఎలక్ట్రానిక్, కొకైన్, వర్చువల్ డ్రగ్స్ వంటి పదాలతో మేధావులు దీన్ని వివరిస్తూ ఉన్నారట. ఇక సోషల్ మీడియా లభ్యత, అల్గారిథమ్స్ ప్రభావంతో ఈ వృద్ధి గణనీయంగా పెరిగిందట. సాధారణంగా టీ, మద్యం, మాదక ద్రవ్యాల మాదిరిగానే సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా వస్తూ ఉందట. ఈ అల్గారిథం ఏదైతే ఉండదో, అల్గారిథం మనం ఏదైనా వీడియో చూసినాం అనుకో, ఏ కంటెంట్ అయితే మనం వీడియో చూస్తామో ఆ కంటెంట్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, గూగుల్ మనం సెర్చ్ చేసినప్పుడు కావచ్చు, ఆ రిలేటెడ్ యాడ్స్ రావడం కావచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాని రిలేటెడ్ మళ్ళీ వేరే వాళ్ళు చేసిన కంటెంట్ను సజెస్ట్ చేయడం కావచ్చు, అట్లా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది అల్గారిథము చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఎక్కువ పెరుగుతూ ఉందట. దాన్ని మేధావులు ఏం చెప్తూ ఉన్నారంటే డిజిటల్ హెరాయిన్, ఎలక్ట్రానిక్ కొకైన్, వర్చువల్ డ్రగ్స్ వంటి పేర్లతో పోలుస్తూ ఉన్నారు ఈ డిజిటల్ అడిక్షన్. సో ఒక్కసారి ఫోన్ చెక్ చేయకపోతే మనశ్శాంతి లేకపోవడం, పోస్టులపై వచ్చిన లైకులు, కామెంట్ల గురించి ఆలోచించడము లాంటివి దీనికి సంకేతాలట. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ అందించే అల్గారిథమ్స్ వాడకాన్ని మరింత పెంచుతున్నాయట. ఇక ఎవరైనా పోస్ట్ పెడితే దానికి వచ్చిన లైకులు చెక్ చేసుకోవడము, కామెంట్ల గురించి ఆలోచించడము లాంటివి ఎక్కువ చేస్తూ ఉన్నారట. దానికి యూజర్ల అభిరుచులకు, అంటే ఎవరైతే చూస్తూ ఉంటారో స్క్రీనింగ్, మూవీలు కావచ్చు, యూట్యూబ్లో కంటెంట్ కావచ్చు, వాళ్ళకు ఏ వీడియోలు ఎక్కువైతే చూస్తారో వాళ్ళకు అనుగుణంగానే కంటెంట్ సృష్టిస్తూ ఉన్నారట. సో అట్లా ఈ కంటెంట్ అల్గారిథం కూడా పెంచుతూ ఉన్నాయట. మొత్తం దేశంలో 3వ వంతుకు పైగా జనాభా యూజ్ చేస్తున్నారట. పరిస్థితులపై డేటా రిపోర్టర్ సంస్థ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ డిజిటల్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5.24 బిలియన్ మంది సోషల్ మీడియా వాడుతుండగా 210 మిలియన్ మందికి పైగా వాడకానికి బానిసలు మారినట్టు వెల్లడైందట. భారత్లో 49 కోట్ల మందికి పైగా ఈ మాధ్యమాల్లో క్రియాశీలుగా ఉండగా ఇది మొత్తం జనాభాలో 33.7%ను సూచిస్తోంది. వీరిలో
65.5% పురుషులు కాగా 34 మహిళలు ఉన్నారట. సో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సోషల్ మీడియాను ఉపయోగించే 210 మిలియన్ మందికి ఉంటే దాంట్లో మన ఇండియా ఎంత జనాభా ఉన్నారట 49 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారట. దాంట్లో మగవాళ్ళు చూసుకుంటే 65% ఉన్నారట, మహిళలు చూసుకుంటే 35% ఉన్నారట. సో మొత్తం అర్బన్ ఏరియాలోనే అంటే సిటీలు, మేజర్ సిటీలు ఏవైతే ఉంటాయో బెంగళూరు, పూణే, చెన్నై, ముంబై కావచ్చు, ఇట్లాంటి అన్ని సిటీలు ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రతి ముగ్గురిలో పిల్లల్లో ఒకరికి సోషల్ మీడియా అకౌంట్ ఉన్నదట. అంటే ముగ్గురులో ఒకరికంటే దాదాపు 90% ఒక అకౌంట్ ఉన్నమాట. సో అట్లా విద్యార్థుల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, మొత్తానికి విద్యార్థులు అయితే 36.9 మంది బానిసలుగా మారిపోయారంట. 30% మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియాకి బానిసలుగా మారిపోయారంట. సో నెక్స్ట్ వచ్చేసి సగటు భారతీయుడు రోజుకు 2 గంటల 28 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతుండగా యువతలో 18 నుంచి 25 ఏళ్ళు ఈ గణాంకం 6 గంటలు దాటుతుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మన ఇండియాలో చూసుకుంటే రోజుకు 2 గంటల నుంచి 2.5 గంటలు రోజు మొత్తంలో ఒక 2 నుంచి 2 గంటలు సెల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారట. దాంట్లో ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రము ఇంకెక్కువ యూజ్ చేస్తూ ఉన్నారట. అంటే ఒక 6 గంటల వరకు, లెక్కల ప్రకారము 6 గంటల వరకు సోషల్ మీడియాని సెల్ ఫోన్ వాడడము ఎక్కువ యూజ్ చేస్తున్నారని లెక్కలు చెప్తా ఉన్నారు. సో మానసిక ఒత్తిడికి ప్రత్యామ్నాయంగా భావనాట, వ్యక్తిగత జీవితంలో తక్కువ అటెన్షన్ లభించడం, నిరాశ, ఆందోళన, బోరు వంటి మానసిక స్థితుల నుంచి బయటపడడానికి యువత ఈ మాధ్యమాలకు మక్కువ చూపుతున్నట్లు గుర్తిస్తూ ఉన్నారట. అంటే వ్యక్తిగత జీవితంలో ఎవరికైతే అటెన్షన్ లభించకపోవడం, అదేవిధంగా నిరాశ, ఆందోళన, బోర్ కొడుతాయి కదా, ఇట్లాంటి అన్నీ తప్పించుకోవడానికి ఈ సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారట. ప్లాట్ఫామ్స్లో వచ్చే కంటెంట్ వల్ల మరింత నిరాశ చెందుతూ ఉన్నారట. భయాలు మొదలవుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారట. ముఖ్యంగా స్టోరీలు, స్నాప్లు, స్టేటస్లను పంచుకోవడంలో ఆసక్తి పెరగడం వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లోనే గడిపే అలవాట్లు ఏర్పడుతూ ఉన్నాయట. ఇక డెక్కన్ హెరాల్డ్ ఒక కథనంలో పేర్కొన్న వివరాల ప్రకారము దేశవ్యాప్తంగా 31.27% మంది సోషల్ మీడియాకు అధికంగా బానిసలుగా మారినట్టు తెలిపింది. వీరిలో 59.13% మంది ఉదయం లేవగానే మొబైల్ చూడకుండా రోజు మొదలుపెట్టరని వెల్లడైందట. ఇక దేశవ్యాప్తంగా 31% మంది ఉంటే దాంట్లో మొత్తం అడిక్ట్ అయింది. తెల్లారి లేవగానే మొబైల్ ఫోన్ పట్టుకొని సాయంత్రం వరకు ఎవరైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారో దాంట్లో కొంతమంది 59% మంది లేవగానే మొబైల్ చూసే వాళ్ళు ఉన్నారట మొత్తం. సో అట్లా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉన్నారట. సో ప్రభావాల దృష్ట్యా పలువురు పేరెంట్స్ తమ పిల్లలపై డిజిటల్ వాడకాన్ని నియంత్రించాలని కోరుకుంటున్నారు. సైబర్ బెదిరింపులు, నిద్రలేమి, ప్రైవసీ భంగం వంటి అంశాల నేపథ్యంలో డిజిటల్ డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు కూడా ప్రభుత్వాన్ని ఎదురు చూస్తున్నాయట. ఈ క్రమంలో భారత ప్రభుత్వం డిజిటల్ ప్రైవసీ పరిరక్షణ చర్యల్లో భాగంగా 2025లో డిపిడిపి చట్టం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఇందులో 18 ఏళ్ల లోపు పిల్లలను పేరెంట్స్ అనుమతి లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్కి లాగిన్ కావద్దని నిబంధనలు రూపొందించింది. ఈ ఆందోళనకర పరిస్థితిని బట్టి చూస్తే సోషల్ మీడియా వాడకంపై వ్యక్తిగత స్థాయిలను, కుటుంబ స్థాయిలను అవగాహన పెంచుకోవడం అత్యవసరం. లేదంటే ఈ వర్చువల్ డ్రగ్ ప్రభావం భవిష్యత్తులో మరింత లోతుగా దిగజారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక పెరుగుతున్న డీ అడిక్షన్ కేంద్రాలాట, ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో డిజిటల్ డీ అడిక్షన్ సెంటర్లు అధికమవుతూ ఉన్నాయి. పిల్లలకు మానసిక కౌన్సిలింగ్, స్క్రీన్ డిటాక్స్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లల నేపథ్యంలో డిజిటల్ డిటాక్స్ క్యాంపులను పాఠశాలల్లో తీసుకురావాలన్న డిమాండ్లు తల్లిదండ్రులు, నిపుణుల నుంచి కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయట. ఇక రోజు రోజుకు డీ అడిక్షన్ కేంద్రాలు కూడా రావాలని ప్రభుత్వం నుంచే పెట్టాలని చెప్పేసి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి, నిపుణుల దగ్గర నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఈ రోజు రోజుకు పిల్లలకు ఎక్కువ అలవాటు అయితే వాళ్ళు మానసిక ఆందోళన చెందడం జరుగుతుంది. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకపోవడం, అదేవిధంగా చేసే పని పట్ల శ్రద్ధ ఉండకపోవడము, నిద్ర కూడా పట్టకపోవడము, లేచిన వెంటనే అడిక్ట్ అయ్యి సెల్ ఫోన్ పట్టుకోవడం, ఇట్లాంటి అన్ని అడిక్షన్లు జరిగి డిజిటల్ డిటాక్సేషన్ కూడా పెరిగి పెద్ద ప్రమాదం, మానసిక ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎవరైతే నిపుణులు ఉన్నారో, రీసెర్చ్ చేసే నిపుణులు ఉన్నారో వాళ్ళు మాత్రం చెప్తా ఉన్నారు ఈ సోషల్ మీడియా గురించి.